ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కట్టప్ప బాహుబలికి మధ్య సంభాషణ. బాహు, ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితాన్ని గడపమంటావు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయిని నీకు చూపిస్తా. నువ్వే నాకు దగ్గర ఉండి పెళ్లి చేయాలి. మామా, నువ్వు సూపర్ మామా. అమ్మాయిని చూపించు, నేను మాట్లాడేస్తాను. బాహు, అక్కడ ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు కదా. చూడు, సన్నగా స్లిమ్గా ఉన్న అమ్మాయి, లావుగా ఉన్న అమ్మాయి ఉన్నారు కదా. అందులో ఒక అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. ఆ జన్మ బ్రహ్మచారిణి అని అనేవాడివి. నిన్ను చలింపచేసిన అమ్మాయి ఆమెనా? నీకు ఆ అమ్మాయికి సరిజోడి మామ. ఏంటి బాహు సరిజోడి అంటాడు? ఆ అమ్మాయి సన్నగా అందంగా ఉంది కదా. అయినా వయసు పెరిగినా నా అందం ఏ మాత్రం తగ్గలేదులే. లావుగా ఉన్న అమ్మాయి అనుకొని పెళ్లికి ఒప్పిస్తాడు బాహు. మామ, ఆ అమ్మాయి ఒప్పుకుంది. రాజమాత శివగామి దగ్గరికి వెళ్ళి విషయం చెబుదాం రండి అని ఇద్దరూ కలిసి వెళ్ళి పెళ్లి గురించి చెబుతారు. ఏంటి, కట్టప్ప పెళ్లికి ఒప్పుకున్నాడా? అయితే మోగించండి పెళ్లి బాజాలు. బాహు, ఇంకా పెళ్లి కూతురు రాదేంటి? అదిగో వస్తుంది చూడు మామో. అల్లుడు, ఎంత పని చేశావు అల్లుడు. నేను లవ్ చేసిన అమ్మాయి లావుగా ఉన్న అమ్మాయి కాదు, సన్నగా ఉన్న అమ్మాయి. నాకు ఈ పెళ్లి వద్దు. నాకేం తెలుసు, నువ్వు ప్రేమించాను అంటే నీ వయసు ఆవిడ అనుకుంటాం కదా. అప్పటికే అడిగానే కదా, మీ ఇద్దరి ఈడు జోడు సూపర్ అంటే నువ్వు నిజమే అన్నావు. అంటే అది నా వయసు పెరగలేదు అనుకొని అప్పుడు అలా అన్నాను. తప్పు చేస్తున్నావు కట్టప్ప. పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపకూడదు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకూడదు. ఈ మాహిష్మతి రాజమాతగా నా మాట ఏంటంటే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే నీకు మరణ శిక్ష తప్పదు. ఇది రాజమాత శివగామిదేవి మాట. నా మాటే శాసనం. ఎంత పని చేశావు బాహు. పెళ్ళైన 2 వారాలకు. మామా, కొత్త కాపురం ఎలా ఉంది? అల్లుడు, నువ్వే నాకు సలహా ఇవ్వాలి అల్లుడో. నేను ఈ సంసార నావని ఈదలేకపోతున్నాను అల్లుడు. అయ్యో, ఏమైంది మామ? రాయిలాగా ఉండేవాడే ఇలా అయిపోయావేంటి? మామ, అసలు ఏమైందో పూర్తిగా చెప్పు. పెళ్ళైన తర్వాత నా భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళానా, తనకు ఆ ఇల్లు నచ్చలేదంట. ఏం చేసైనా సరే 2 నెలల్లో 2 అంతస్తుల ఇల్లు కట్టమంటుంది. మాంసాహారం తప్ప ఏది తినదంట. రోజు కేజీ చేపలు, కేజీ చికెను, కేజీ మటను తెమ్మంటుంది. ఇలా రోజుకో ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉంది. ఇన్నాళ్ళు ఈ రాజమందిరంలో ఏదో ఒక మూలన ఉండి రాగి సంకటి తింటూ ఉండేవాడిని. అలాంటి నాకు తన కోరికలు వింటుంటే భయం వేస్తుంది బాహు. బాగా భయపడినట్టు ఉన్నావు. ఏంటి బాహు, రోడ్డు మీద పెళ్ళైన వాడు ఎవడు కనిపించినా సరే చేతులు వాటంతటవే లెగిసి దండం పెడుతున్నాయి. వాళ్ళంతా గొప్పవాళ్ళు, పోరాట యోధులలాగా కనిపిస్తున్నారు. మామ, నువ్వు నా ముందు బయటపడ్డావు కాబట్టి చెబుతున్నా. నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది మామ. ఏ రోజైతే పడవ ఎక్కించడానికి తనని నా మీదకి ఎక్కించుకున్నానో ఆ రోజు నుండి నన్ను తొక్కుతూనే ఉంది. నీకు అంత బాధ ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంటే వద్దు అని చెప్పాలి, కానీ చేసుకొని ఎంకరేజ్ చేసావు ఎందుకు అంటే, అది నా పక్కనే ఉంటూ నువ్వు ఒంటరి జీవితాన్ని ఆనందిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేకపోయాను మామ. ఎంత పని చేసావు అల్లుడో అల్లుడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమైంది అలా ఉన్నావు? చాలా తలనొప్పిగా ఉందండి. అయితే హాస్పిటల్కి వెళ్దాంరా. రేపు వెళ్దామండి. ఈరోజు తలనొప్పి కదా. నేను రమ్మంటుంది సినిమాకి కాదమ్మా, హాస్పిటల్కి. సినిమాకైతే ఇప్పుడే వెళ్దాం, హాస్పిటల్కి అయితే రేపు వెళ్దాం. తెంగరి పెళ్ళామా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.